నమస్తే, మీరు చూస్తున్నారు జీకే1. నా పేరు కృష్ణారెడ్డి. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన అవగాహనలో భాగంగా ప్రశ్నలు సమాధాన రూపంలో మనం మాట్లాడుకున్నప్పుడు చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి. కాబట్టి మొదటి ప్రశ్న, హెచ్ఐవి అనేది ఆడవాళ్ళకు ఎక్కువగా వస్తుందా, మగవాళ్ళకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా? అంటే ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుందా, మగవాళ్ళకు ఎక్కువ వస్తుందా, వచ్చే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉంది అని. ఆడవారికే ఈ హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక స్త్రీ పురుషుడు లైంగిక సంపర్కంలో పాల్గొన్నప్పుడు పురుషుడు అనేది స్పెరమ్స్ అనేది పాస్ చేస్తాడు. ఒక ml 2 ml 3 ml స్పెరమ్ అనేది పూర్తిగా యోనిలోకి పాస్ చేస్తాడు. కాబట్టి ఆ స్పెరమ్స్ లో హెచ్ఐవి వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం స్త్రీకి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగని పురుషునికి లేదని కాదు, ఖచ్చితంగా పురుషునికి కూడా రిస్క్ ఉంటుంది. కానీ పురుషుల కంటే స్త్రీకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. మరి ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా అరక్షిత శృంగారం చేయకుండా సురక్షిత శృంగారం చేయాలి. అంటే కండోమ్ వాడాలి. అన్నోన్ పర్సన్స్ తో సెక్స్ లో పాల్గొన్నప్పుడు కండోమ్ వాడితే గనక పురుషుడి నుంచి స్త్రీకి స్పెరమ్ పాస్ చేయడం అనేది ఆగిపోతుంది. అలాగే స్త్రీ యొక్క వజీనల్ ఫ్లూయిడ్స్ కూడా పురుషునికి చేరుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి హెచ్ఐవి వైరస్ ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. కాబట్టి హెచ్ఐవి ఎయిడ్స్ రాదు. ధన్యవాదాలు. ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇంకా ఏదైనా ప్రశ్నలు మీకు మిగిలి ఉన్నా కామెంట్ రూపంలో నన్ను అడగచ్చు. ధన్యవాదములు.